హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్పాలి. ఎందుకంటే మరి జీటీ వర్సెస్ బెంగళూరు, మరి ఎక్కడంటే బెంగళూరులో అనేది జరుగుతుంది. ఎవరితో టాసెస్ వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే ఖచ్చితంగా సరే ఇక్కడ 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మార్పు ఛాన్స్ ఉంటుంది. మొన్నసారి అంతే 260 మరి ఆ రేంజ్లో కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ చాలా చిన్న గ్రౌండ్, చిన్న స్వామి చేయడంలో మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఇక్కడ టాస్ అనేది చాలా కీలకంగా మరి మారిపోవచ్చు. మరి ఆర్సీబీ కానీ జీటీ కానీ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. ఇక్కడైతే ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మ్యాచ్ అనేది గెలవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఒకసారి హెడ్-టు-హెడ్లో చూసుకున్నా సమానంగా ఉన్నా సరే ఇక్కడైతే హోమ్ గ్రౌండ్ అయినా ఆర్సీబీకే మరి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. మరి హోమ్ అడ్వాంటేజ్ అనేది తీసుకుంటే బెటర్గా గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి ఇద్దరిద్దరు కూడా మంచి స్ట్రోక్స్ మేకర్ అనేది ఎక్కువగా ఉన్నారు. మరి ఆర్సీబీ చూసుకున్నా మరి మ్యాక్సీ కానీ జాగ్ కానీ కోహ్లీ కానీ ఇలా చూసుకున్నా మ్యాక్స్వెల్ అయితే ఫామ్లోకి అయితే వస్తే చాలా మంచిది. మరి బౌలింగ్లో అయితే మొన్నటిసారి అయితే చాలా అద్భుతంగా వేసారు చెప్పచ్చు. అటు సిరాజ్ నుండి కానీ మరి దాల్ నుండి కానీ స్పిన్నర్లో కానీ కరుణ్ నుండి కానీ సింగ్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బాగానే వేశారని చెప్పచ్చు. బాగానే బౌలింగ్ కూడా ఉందనేది మనం చెప్పచ్చు. అదే విధంగా కంటిన్యూ చేస్తే చాలా మంది. మరి జీటీ విషయంలో మాత్రం అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్నా సరే కొన్నిసార్లు అయితే తరబాటు అనేది పడుతున్నారు. మరి మొన్నటి సార్లాగా అటు తెవాటి నుండి కానీ రషీద్ గారి నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా ఫామ్ అనేది ఉంది సార్. బౌలింగ్ అయితే చూపించవలసిన పరిస్థితి కూడా ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్లో అయితే గిల్లి కానీ ఇటు సాయి కిషన్ నుండి కానీ మిల్లర్ నుండి కానీ చాలా గట్టివైన ప్లేయర్స్ అయితే ఉన్నారనేది మనం చెప్పాలి. మోహిత్ శర్మ నుండి కూడా వెరీ గానే మరి ఉంది అని మరి చెప్పచ్చు. వీక్లో చూసుకున్నా మరి ఇక్కడైతే బలబలాల్లో 50% మరి ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీఏ గెలిచే ఛాన్స్ ఉందేమో అనేది అయితే నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.